హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ రోజు చిన్న పిన్న ఆర్డర్ అయితే పడలేదు. 120 మానిటర్స్ ని చెన్నైలో డెలివరీ ఇవ్వాలి. బుక్ చేసినప్పుడు ఫేక్ ఆర్డర్ అనుకున్నా, కానీ రియల్ ఆర్డర్ ఇది. హోటల్లో ఇడ్లీ ప్యాక్ చేసినట్టు నా బండిని అయితే ప్యాక్ చేసా. ఇంక వెళ్దాం రండి. అత్తిపల్లి టోల్ అయితే ఫస్ట్ టోల్ పే చేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళినప్పుడు చెన్నైలో సర్వీస్ అయితే చేసుకోవాలి. థర్డ్ సర్వీస్. కర్ణాటక ఫ్లాగ్ ఎంత బాగా ఎగురుతుంది చూడండి. జై కన్నడిగా. అదృష్టం ఆయన చెప్పే లోపు దరిద్రం కౌగులించుకునింది. కాంచీపురం క్రాస్ అయ్యా టైర్ అయితే పంచర్ అయిపోయింది. హైవేలో ఏం చేయాలో అర్థం కాలేదు. స్టెప్ ని మార్చుకొని చెన్నైకి అయితే వెళ్తున్నాము. 4 o'clock కి లొకేషన్ రీచ్ అయ్యాను. వచ్చి నిద్రపోయాను. నిద్రలేసి కస్టమర్ ఫోన్ చేస్తే 10 గంటలకు ఓపెన్ అయ్యేది ఆఫీస్ అని చెప్పాడు. ఫైనల్ గా ఎంట్రీ చేసుకుని 11 గంటలు అయింది. లోపలికి వెళ్తున్నాను. ఇదే అన్నమాట కంపెనీ. ఫాట్ కంపెనీలో మనం డెలివరీ చేయాలి. ఎంట్రన్స్ లో గోకిన బిల్లును మళ్ళీ ఇక్కడ గోకాలంట. త్వరగా గోకి ఎవరా బాబు, డెలివరీ చేయాలి. డెలివరీ చేసేసాను. ఇంక పేమెంట్ తీసుకొని సర్వీస్ కి వెళ్దాం రండి. సర్వీస్ స్టేషన్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ సర్వీస్ అయినా నువ్వు పాప్కార్న్ తినప్ప మేము పార్ట్స్ ఇస్తామని చెప్పాడు. సర్వీస్ చేయడానికి చాలా టైం తీసుకున్న, సర్వీస్ మాత్రం సూపర్ గా చేశాడు. పేమెంట్ చేసి బిల్ తీసుకొని వెళ్తున్నాను. ట్రాన్స్పోర్ట్ తో మాట్లాడి మళ్ళీ చెన్నై నుంచి బెంగళూరుకి అయితే ఆర్డర్ ఎత్తుకున్నాను. బెంగళూరు టు చెన్నై వచ్చినందుకు అమౌంట్ ఎంత తీసుకోవాలో మీరే కామెంట్ చేయండి. పార్ట్ 2 రేపు అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టట్టా బాయ్.